కుంభమేళా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కుంభమేళా అనేది చాలా పెద్ద పండుగ. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది భక్తులు ఈ కుంభమేళా పండుగను జరుపుకోవడానికి హాజరవుతూ ఉంటారు. ఈ కుంభమేళా ముఖ్యంగా నాసిక్, హరిద్వార్, ఉజ్జయిని ఇంకా ప్రయాగరాజ్ పట్టణాల్లో జరుపుతారు. అసలు ఈ కుంభమేళా ఎప్పుడు జరుపుకుంటారు? ఈ కుంభమేళా యొక్క చరిత్ర ఏమిటి? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్‌కి వస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయాల్లోకి వెళ్ళినట్లయితే కుంభమేళాలో మళ్ళీ రకాలు కూడా ఉన్నాయి. మాఘమేళా ఇది కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే జరుపుతారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కుంభమేళా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని పట్టణాల్లో జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగ్‌రాజ్ పట్టణాల్లో మాత్రమే జరుపుతారు. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని పట్టణాల్లో జరుపుతారు. మరియు మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. ఇది కేవలం ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. ఈ సంవత్సరం మనం జరుపుకుంటుంది మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. అసలు ఈ కుంభమేళా యొక్క చరిత్ర ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఇంకా కుంభరాశి ఈ 4 ఒకే దిశగా ఉన్నప్పుడు ఈ కుంభమేళా పండుగను జరుపుకుంటారు. పురాణాల్లోకి వెళ్ళినట్లయితే విశ్వం మొత్తాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి పరమశివుడు దుర్వాస మహర్షి అవతారం ఎత్తుతారు. దుర్వాస మహర్షికి చాలా కోపం ఎక్కువ. ఏ చిన్న తప్పు జరిగినా అస్సలు సహించరు. పరమశివుడిచ్చిన దివ్యమైన పూలదండను ఇతను దేవేంద్రుడికి ఇవ్వడానికి స్వర్గలోకానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూడగా స్వర్గలోకం మొత్తం చిందరవందరగా ఉంటుంది. అస్సలు శుభ్రంగా ఉండదు. దుర్వాస మహర్షికి ఎంతో కోపం వచ్చి దేవతల కోసం వెతుకుతారు. దేవతలందరూ కూడా రాజభోగాల్లో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు దుర్వాస మహర్షి అక్కడి నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతుండగా దేవేంద్రుడు ఎదురవుతాడు. మహర్షికి వచ్చిన కారణం ఏమిటని అడుగుతాడు దేవేంద్రుడు. అప్పుడు మహర్షి ఈ దివ్యమైన పూలమాలను నీకు ఇవ్వడానికి వచ్చానని చెప్పగా అప్పుడు ఇంద్రుడు ఎంతో గర్వంతో మరియు అహంకారంతో ఆ మాలను తిరస్కరిస్తాడు. దుర్వాస మహర్షికి ఇంకా కోపం ఎక్కువై వాళ్ళందరినీ శపిస్తాడు. మీ అందరూ మీ మీ బాధ్యతలు మర్చిపోయి రాజభోగాల్లో ఆనందిస్తూ గర్వంతో ఉంటున్నారు. మీ అందరూ శక్తిహీనులైపోవాలని మొత్తం స్వర్గలోకం మొత్తాన్ని శపిస్తాడు. దాని వలన స్వర్గలోకం మొత్తం స్త్రీహీనం అయిపోతుంది. దేవతలందరూ దుర్వాస మహర్షిని క్షమించమని వేడుకున్నా సరే దుర్వాస మహర్షి కనికరించరు. దాంతో రాక్షసులు దేవతలపై దాడికి దిగుతారు. వాళ్ళందరూ పారిపోయి మళ్ళీ దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి తాము చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని వేడుకుంటారు. అప్పుడు దుర్వాస మహర్షి మీ తప్పుకు ప్రాయశ్చిత్తం కేవలం మీరు సాగరమథనం చేయడం ఒక్కటే మార్గమని, పూర్తవుతేనే మీ శక్తులన్నీ మీకు తిరిగి వస్తాయని చెప్పగా అప్పుడు అప్పుడు దేవతలందరూ రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకుని సాగరమథనం చేయడానికి సిద్ధమవుతారు. మందర పర్వతం సహాయంతో నాగరాజు వాసుకి సహాయంతో సాగరమథనం మొదలు పెడతారు. మొత్తం సాగరమథనం పూర్తవగా చివరగా సముద్ర గర్భంలోంచి అమృతం బయటకు వస్తుంది. ఆ అమృతం గురించి దేవతలు రాక్షసులు మళ్ళీ గొడవ పడుతుండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ పాత్రను తీసుకుని దేవతలందరికీ అమృతం ఇస్తారు. రాక్షసుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వకుండా ఆ అమృత కలశాన్ని పట్టుకుని స్వర్గలోకం వైపు వెళ్ళిపోతారు. దాని తర్వాత దేవతలందరూ రాక్షసులతో పోరాడి వాళ్ళని ఓడిస్తారు. మోహిని అవతారం ఆ అమృత కలశాన్ని పట్టుకుని స్వర్గలోకం వెళ్తుండగా ఆ కలశం నుంచి కొన్ని చుక్కలు భూమి మీద పడతాయి. ఆ పడిన చోట్లే నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్ ఇంకా ప్రయాగరాజ్. ఈ కుంభమేళాలో కొన్ని రహస్యాలున్నాయి. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఖగోళ పరికరాన్ని వాడి కుంభమేళా యొక్క సమయాన్ని నిర్దేశిస్తూ ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఇంకా కుంభరాశి ఈ 4 ఒకే దిశలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరిగి మోక్షం సాధించడానికి వీలు పడుతుందని వీళ్ళ నమ్మకం. రెండవది షాహీ స్నానం లేదా మొదటి స్నానం అని కూడా అంటారు. కుంభమేళా జరిగే 45 రోజుల్లో కొన్ని రోజుల్లో ఒక ప్రత్యేక సమయాన్ని నిర్దేశించి ఆ సమయంలో ఎవరైతే మొదటిగా స్నానం చేస్తారో
వాళ్ళకి జన్మజన్మలు చేసిన పాపాలు పోయి మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. కుంభమేళా జరిగే సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది సాధువులు ఈ కుంభమేళా పండుగలో హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా నాగసాధువులు వాళ్ళకి తెలిసిన విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఎంతో ఖ్యాతిని పొందుతున్నారు. తర్వాత హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువులు, ఇంకా వాళ్ళ శిష్యులు, ఇంకా ఎంతో మంది ఈ కుంభమేళా పండుగలో హాజరై ఈ కుంభమేళా పండుగను విజయవంతం చేస్తున్నారు. ఇలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది భక్తులు ఈ కుంభమేళా పండుగలో హాజరై ఆ శ్రీ మహావిష్ణువు ఇంకా ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ సంతోషంగా ఉంటున్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.